హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఫిష్ ఫ్రై చేసుకుందాం. యమ్మీగా చాలా బాగుంటుంది. సో దాంట్లో కావాల్సిన ముందుగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ కడిగి పెట్టుకున్న చేపల ముక్కలు అనమాట. యాక్చువల్గా పులుసులోకి తెచ్చారు. ఎప్పుడు మేము ఆ పులుసులోకి తెచ్చిన ముక్కలు కొన్ని ఫ్రై చేసుకుంటాం అనమాట. మా అమ్మని ఫ్రై చేయమంటాము. ముక్కలు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మనం ఎక్కువగా ఏం దాంట్లో వేయక్కర్లేదు. మనం మసాలా తయారు చేసుకోవడానికి ఇంట్లో ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా సాల్ట్, ఇంకా పసుపు, కారం యాడ్ చేసుకోవచ్చు. చెప్పాలంటే ఎక్కువ అన్ని కలర్స్ ఇవన్నీ కన్నా ఇది ఇది కూడా టేస్ట్‌గానే ఉంటది. చాలా బావుంటదనమాట. మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము. బావుంటుంది తినడానికి కూడా. ఎప్పుడు నే నాకు, మా అన్నయ్యకి, ఇంకా మా నాన్నగారికి తింటామనమాట. మా అమ్మ ఎప్పుడు వద్దు, మా అమ్మకి ఎక్కువ చేప తలకాయ అంటే చాలా ఇష్టం. సో, మీ ఎవరికైనా చేప తలకాయ చాలా ఇష్టం ఉన్నవాళ్ళు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, పసుపు అది యాడ్ చేసుకొని తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం తినేవాళ్ళు కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. లేదు నార్మల్‌గానే తింటామంటే నార్మల్‌గా కూడా వేసుకోవచ్చు అనమాట మనం కారం. సో, కారం కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు. ఇది కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి కలుపుకొని కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే బావుంటది. అన్నీ మ్యారినేట్ చేశాక. కొంచెం ఈ ఈ మసాలా అంతా చేప ముక్కకి పడతదనమాట. తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్క ఇందాక స్టార్టింగ్‌లో మనం చూసాం కదా! ఇవన్నీ వేపుకోవాలనమాట. సో, దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేస్తే కారం అనిపించదు. మనం తినేటప్పుడు దాంట్లో పచ్చిమిర్చి అది ఉంది కదా! నాకు తెలిసి సమోసాల్లోకి పచ్చిమిర్చి వేపిస్తారు కదా! అలా అనమాట. సో, కొంచెం సాల్ట్ అవి యాడ్ చేసుకోవచ్చు. సో, ఇవి బాగా వేగాలనమాట. సో, వేపుతున్నాం. సో, ఏగిపోయాయి. పక్కకు తీసుకోవాలి ఇవి అంత నీట్‌గా. తర్వాత అదే ప్యాన్ మీద మళ్ళీ ఆయిల్ వేసుకొని చేప ముక్కలు వేయించుకోవాలి. సో, ఆయిల్ వేసుకున్నాం అనమాట. సో, ఇంకా బాగా చేసిన చేప ముక్కలు దీంట్లో వేస్తాం ఇంకా. నాకొకటి, మా అన్నయ్యకొకటి, మా నాన్నగారికి ఒకటి. చేప ఈజీగానే ఉడికిపోతుంది. మనకి ఎక్కువ సేపు ఏం వేపక్కర్లేదు. సో, టమాటాలు అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. లేకపోతే గమ్ముని మాడిపోతదది. సో, గమ్మున ఉడికిపోతది కాబట్టి కొంచెం మాడుతదనమాట. సో, మనం ఎప్పుడు అటు ఇటు తిప్పుకొని కాల్చుకోవాలనమాట ఆ చేప ముక్కని. కాసేపు అలా వేగనిస్తే చాలా బావుంటది. ఆ టేస్ట్ అంతా దానికి పట్టి, మసాలా అంతా దానికి పట్టి చాలా బావుంటది. కాసేపు మూత పెట్టుకోవాలి. చూసారా ఎలా వేగింది? బాగా వేగింది కదా! బావుంది. మంచిగా మసాలా అది పెట్టి, ఇంకా ముందుగా మనం వేపుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ దాంట్లో వేసుకోవాలనమాట. ఆ 2 కలుపుకొని తింటే చాలా అంటే చాలా బావుంటది. సో, మూత పెట్టేద్దాం. తర్వాత మనం అన్నంలోకి కలుపుకొని తిందాం. ఆ పక్కన చేపల పులుసు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.